ముదాలు చార్మినార్, చౌమలా ప్యాలెస్, తర్వాత రామప్ప, వెయ్యి స్తంభాల గుడి, అదైనాక యాదగిరిగుట్ట, పోచంపల్లి చీరల కేంద్రం. ఈ పాటికే సమజైందనుకుంటా నేను చెప్తున్నది ఓల్ గురించో. మిస్ వరల్డ్ సుందరి మండల ముచ్చటే. ఏడేడ టూర్లు వేసిరో రోజు చెప్పుకుంటున్నాం కదా, మరి నిన్న ఏడ టూర్ వేసిరో చూద్దాం పారి. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్న అందగత్తెలందరినీ ఒకే దిక్కు పంపకుండా 2-3 బ్యాచులు లెక్క ఎడగొట్టి ఒక్కో బ్యాచ్ను ఒక్కో దిక్కు పంపిస్తున్నారు మొన్నటి సంది. ఇక నిన్న 3 బ్యాచ్లై 3 దిక్కులు తిరిగిర్రు. మొదలు పట్టణంలో ఉన్న ఏఐజీ ప్రైవేట్ దవాఖానకు పోయారు కొంతమంది. ఈ అక్కడి డాక్టర్లను నర్సులను గిన కలిసి దవాఖానంతా తిరిగి చూసి దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లు చిన్నపిల్లగాలను వలకరించి జరసేపు మాట్లాడిచ్చిర్రు. ఈ అటెన్గా గిఫ్టులు కూడా ఇచ్చిర్రు పిల్లగాళ్లకు. బెడ్ల పక్కకు కూర్చున్న వీళ్ళు ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియక బీరిపోయి అట్లనే చూసిర్రు కొందరు పిల్లలైతే. ఇంకొన్ని దేశాల బ్యూటీ బ్యాచ్నేమో మహబూబ్ నగర్ లో ఉన్న పిల్లల మర్రి చెట్టు కాడికి వంటవేర్రు. 4 ఎకరాల జాగల ఊడలు చెట్లై వరుసుకున్న ఈ పిల్లల మర్రి చెట్టును చూసి పరేషాన్ అయ్యారు వచ్చిన వాళ్ళంతా. వావ్, ఇలాంటి చెట్టు మా దేశాల్లో లేనే లేదు తెలుసా అని తెలుగు వస్తే మాట్లాడుతుండే కావచ్చు కానీ వాళ్ళ భాషలలో వాళ్ళే మాట్లాడుకున్నారట చూసి. ఇక ఆడ సెల్ఫీలు ఫోటోలకు పోజులు ఇచ్చిరు చేసేపు. ఇక చెట్టు గొప్పతనం ఏంది, ఎట్లా కాపాడుతున్నది మొత్తం వివరంగా చెప్పిర్రు. తర్వాత మన లంబాడీ కళాకారుల ఆట పాట పెడితే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కాళ్ళు కలిపినట్టు చేసిర్రు స్టెప్పులేసి. బోనాల పండుగ ఎట్లా జరుపుకుంటామో చెప్పేటట్టు బోనాలు ఎత్తుకున్న ఆడవాళ్ళు పోతరాజుల ఆటలు ఏర్పాటు చేసిరు అక్కడనే. ఇక తర్వాత కొంతమంది బడి పిల్లలు పోటీదారులను కొన్ని ప్రశ్నలు వేసిరు గిట్లా. Towards Miss World started, so I guess I needed a platform that my voice could be heard and to receive questions from students like you to spread the message and to advocate for what truly matters, which is life. ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలని మొత్తం నేర్చుకొని వచ్చినలేనా. పిల్లగాళ్ళు అడిగిన ప్రశ్నలకు మంచిగానే జవాబిచ్చిర్రు. ఇక అదైనాక కూచిపూడి, భరతనాట్యం, పేరుని అసలు కళాకారుల ప్రోగ్రాంలు నడిచినాయి. లోకల్ ఎమ్మెల్యేలు, టూరిజం మంత్రి జూపల్లి సార్గిన మాట్లాడుకుంటా ఈ పిల్లల మర్రి చెట్టు గొప్పదనాన్ని మళ్ళోపారి అందరికీ చెప్పుకొచ్చిర్రు. 100 ఏళ్ల సంది ఎన్నో తుఫాన్లు, కరువులు అసంటి ఎన్ని వచ్చినా కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడి బతికిన చెట్టు ఇది. మనకి ఈ చెట్టు ఇన్స్పిరేషన్ లెక్క. మనకు ఎసంటి కష్టం వచ్చినా మనం కూడా ఈ చెట్టు లెక్క నిలబడి గెలవాలని మంత్రి సార్ మాట్లాడిండు. ఇక వచ్చిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పినాక శాల్వాలు కప్పి పిల్లల మర్రి మెమోంటోను అందజేసిర్రు అందరికీ. ఇటు ఇంకో బ్యాచ్ ఏమో చిలుకూరి బాలాజీ గుడి దగ్గర ఈ నడమనే 150 ఎకరాలలో ఓపెన్ చేసిన ఎక్స్పీరియం ఎకో పార్కుకు పోయిర్రు. కొన్ని వేల రకాల చెట్లను చూసి అప్సోజ్ అయి సెల్ఫీలు ఫోటోలు తీసుకున్నాక జరసేపు డ్యాన్సులు గిట్లా చేసిర్రు. ఇక ఇవన్నట్టు నేనంటే మిస్ వరల్డ్ ముచ్చట్లు. ఇక మరి ఇయ్యాల రేపట్లో మళ్ళీ ఏం ప్రోగ్రాంలు ఉన్నాయో మళ్ళీ చెప్పుకుందాం రేపు.